నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కు స్వాగతం। మెదక్ జిల్లా ఐసిడిఎస్ జిల్లా అధికారి హైమావతి పదవి విరమణ సభ ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, సిఇఓ ఎల్లయ్య, సిడిపిఓ హేమభార్గవి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాల్గొని ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఉద్యోగి అన్నప్పుడు పదవి విరమణ తప్పదని అన్నారు। నాకు వెన్నంటూ ఉండి ఉన్నతాధికారులు సలహాలు సూచనల మేరకు అందరి మన్ననలను పొందాలని అన్నారు। పొరపాటు అనేది అనుకోకుండా జరిగేవి అని జిల్లాలో పనిచేసిన సిబ్బందిని ఎన్నడూ చులకనగా చూడలేదని అన్నారు। ఏదేమైనప్పటికీ ఇన్ని సంవత్సరాలు క్రింది స్థాయి అధికారులు సహకారంతో జిల్లాకు మంచి పేరు తెచ్చానని గుర్తు చేశారు। జిల్లా స్త్రీ శిశు ఒకే ప్రాజెక్టులో అపాయింట్ అయ్యాము। తర్వాత ట్రాన్స్ఫర్స్లో కూడా ఒకే ప్రాజెక్టులో చేయగలిగాము। అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతూనే ఉంది। ఎప్పుడు ఏ సలహాలు వచ్చినా కూడా మేము ఐదుగురము చర్చించుకోవడం కానీ విమర్శించుకోవడం కానీ ఏదైనా మేము ఐదుగురం ఖచ్చితంగా ఫోన్లో చేసుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటాము। ఇప్పుడు బైఫర్కేషన్ అయ్యి ఒక ఫ్రెండ్ ఆంధ్రాకి వెళ్ళిపోయింది, తను కూడా వచ్చారు ఇక్కడికి। నిజంగా మేము మా సహకారం మాకెంతో మా ఫ్రెండ్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్, ఒక టైంలో నాకు ఎంత ప్రాబ్లం వచ్చి జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ టైంలో కూడా నాకు ఎంతో సహకారంగా వాళ్ళు ఉన్నారు। నేను నన్ను ముందుకు నడిపించారు ఎంకరేజ్ చేసి, అది కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను। అదేవిధంగా నేను ఎక్కడ చేసినా నా ఆఫీసర్స్ కూడా నా పని విషయంలో నన్ను ఎక్కడైనా నేను మెచ్చుకునేలాగే పనిచేశాను, కానీ ఎక్కడా కూడా నన్ను విమర్శించిన పరిస్థితి లేదు। ఎందుకంటే ఒక మాట అంటే ఉంటుంది, మాట పడకూడదనే మనస్తత్వం నాది। అందుకే ఎంత కష్టమైనా పని చేయాలనుకుంటా నేను, ఆ విధంగానే పనిచేశాను। కానీ నేను చేసినంత కూడా వరంగల్ జిల్లాలో 31 సంవత్సరం వరంగల్ జిల్లాలో చేశాను మొత్తము। కానీ ప్రమోషన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా వచ్చేటప్పటికి నెలకి వేస్తే అసలు ఎలా అక్కడ నాకు ఏమీ తెలియదు అనే పరిస్థితి నాకు వచ్చింది నిజంగా। ఆ టైంలో అసలు చేయాలా వెళ్ళాలా లేకపోతే వాలంటీర్లు చూసుకోవాలా ఇట్లా ఆలోచించాను నేను। కానీ ఇక్కడికి వచ్చాక నిజంగా అందరు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా డిపార్ట్మెంట్ కూడా నన్ను అంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు చెప్పాలంటే। నేను ఏ విధంగా కూడా కొత్తగా ఫీల్ అవ్వలేదు, అందరూ కూడా నన్ను అభిమానంగా చూసుకున్నారు। పని విషయంలో కానీ ఏదైనా చెప్పితే వెంటనే విని పని కూడా చేశారు, కానీ ఎవరు ఎదురు చెప్పడం